ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. బెస్ట్ అండ్ వరస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏదైనా? ఒకేసారి జరిగింది వర్స్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఆ, పెద్దమ్మ టెంపుల్ దగ్గర వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. ఏ మీ సీరియల్స్ మేము చాలా చూస్తాం, రోజు చూస్తాం, అసలు ఒక్కసారి కూడా మిస్ మిస్ కాకుండా అవును. చూస్తాం. థ్యాంక్ యూ అంటే మీరు ఏ సీరియల్ చేసేది? మీ సీరియల్ పేరు చెప్పండి ఒకసారి, ఏ సీరియల్ చేసేది మీరు అని. అంటే అంటే అట్లీస్ట్ మనకి చూస్తున్నాం షోలో మేము చూసాం ఒక సెల్ఫీ ఇవ్వరంటే అయిపోయేది. మేము చూస్తాం బాగా చూస్తాం, రోజు డైలీ పొద్దున్న హాట్స్టార్ లో చూస్తాం అన్ని చెప్పేసి ఏ సీరియల్ మీది అని లాస్ట్ లో చెప్పేస్తే చెప్పాలా వద్దా మేము ఇప్పుడు? పక్కనున్న ఫ్యాన్స్ వాళ్ళకు కూడా అసలు ఒకలాగా మేము అయిపోయింది. అంటే ఏం వేరే చేస్తాం? జనాలు ఎవరు గుర్తుపెట్టి వాళ్ళు ఆ తెలుగు ఎలా అడుగుతాం అప్పో సైడ్ కి అని వాళ్ళ ఫోటో దట్ వాస్ వర్స్ట్. యాక్చువల్లీ ఇట్ వాస్ నాట్ వర్స్ట్, ఇట్ వాస్ వియర్డ్. హా. వర్స్ట్ చెప్పలేను, ఇట్ ఈస్ and- క్యూట్నెస్ యాక్చువల్లీ. అంటే గుర్తుపెట్టి ఏంటి అని చెప్పలేక ఇట్స్ సంథింగ్ లైక్ ఇబ్బంది ఇన్నోసెన్స్. అనిపించింది, అదొక ఫీల్. ఆ వియర్డ్ అది అనిపించింది కానీ దట్స్ వర్స్ట్ అని చెప్పలేము. యా దట్స్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా మనకి, యా అందులో ఎగ్జిట్ అవ్వాలి అంటే ఏ గ్రూప్ తో ఎగ్జిట్ అవ్వాలి ఎగ్జిట్ అవ్వాలి. డైలీ గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఐఎమ్ డన్. నేను యాక్చువల్లీ ఏ గ్రూప్ లోనే లేను. చెప్పాను కదా ఇద్దరే ఫ్రెండ్స్, ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ. ఇంకా చేసుకుంటే కొత్తగా ఏదైనా ఫ్రెండ్స్ పరిచయం అయినప్పుడు ఓ యూ మీ ఐ లవ్ యూ ఇది ఒక 4 మెంబర్స్ అమ్మాయిలే గ్రూప్ చేసుకుంటారు. 2 days తర్వాత వాళ్ళే ఎగ్జిట్ అయిపోతారు. నేను ఒకదాన్ని ఇలా తినే కూర్చొని అప్పుడు ఉంటా. గ్రూప్ అడ్మిన్ అందరు ఎగ్జిట్ అయిన తర్వాత గ్రూప్ తినే అడ్మిన్. అదొకటే ఇంకా No, గ్రూప్ అనేది ఐ ఏది హేట్ లేదు గ్రూప్స్. నాకు. వాళ్ళు చేసినా చేసుకోండి అని సైడ్ లో మ్యూట్ లో పెట్టేసి గ్రూప్ ని సైలెంట్ గా ఉంటాను. ఓపెన్ సో చేసిన ఇప్పుడు గ్రూప్ ఆన్ స్పాట్ మీరు ఎగ్జిట్ అవ్వాలి అంటే ఏ గ్రూప్ ఎగ్జిట్ అవుతారు? అపార్ట్మెంట్ గ్రూప్. మై అపార్ట్మెంట్ గ్రూప్. అక్కడ వాళ్ళకి పైప్ లీకేజ్ అయినా పెడతారు కింద అన్నం. అంటే యా ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ అవుతుంది, దట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. బట్ ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడచ్చు. అందరికీ ఫోటోలు పెట్టడం ఏంటి నాకు అర్థం. మన ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోద్ది, మనం వాడే ఫోన్ మెమరీస్ ఫుల్ అయిపోద్ది, డిలీట్ చేసుకుని ఒక్కొక్కటి లైక్ ఐమ్ డన్ అది మ్యూట్ లో పెట్టేస్తా. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేను ఏదైనా తిట్టాలన్నప్పుడు పెట్టేసి సైలెంట్ అయిపోయి ఇంకా మ్యూట్ లో పెట్టేస్తా అంతే. అంటే నేను ఎలాగో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటా, నేను నా వల్ల ఎవరికి డిస్టర్బ్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెన్ ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ ఎనీవన్, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. చేస్తే నేను తిట్టేసి పెట్టేస్తాను. ఏదైనా ఒక హ్యాబిట్ ని బ్రేక్ చేయాలి అంటే ఏ హ్యాబిట్ ని బ్రేక్ చేస్తారో, లేదు కొత్తగా అలవాటు చేసుకున్న హ్యాబిట్ ఏదైనా ఉందా? సో మొబైల్ యూస్ చేయడం బ్రేక్ చేయాలి. ఇంకా కొత్తగా చేయాలి అంటే టైం టు టైం నేను ఏంటి నా డయట్ మెయింటైన్ చేయాలి. అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంకి లంచ్, డిన్నర్ టైంకి డిన్నర్ తినడం అలవాటు చేసుకోవాలి. అది కొత్తగా అంటే తినడం కొత్తగా నేర్చుకోవాలి ఇప్పుడు ఆవిడ. లేదు నేను తింటాను కానీ Habit ని ప్రాపర్ టైమింగ్ లో తినను. నేను ఎప్పుడు నా దొరికినప్పుడు అలా తింటూ అందరూ Midnight నిఖిల్ గారిలో ఉంటారా ఏంటి? నిజమేలే, మనుషులు నా అలాగే ఉంటారు కానీ వేరే వాళ్ళ గురించి తెలియదు. నువ్వే చెప్పుకోవాలి. ఎస్. సో మీరు చెప్పండి, బ్రేక్ చేయాలంటే ఏం బ్రేక్ చేస్తారు? బ్రేక్ చేయాలన్నా వెజ్ బ్రేక్ చేయాలి నాకు. వెజ్ అంటే ఓన్లీ నాన్ వెజ్ తింటారు? ఐ లవ్ నాన్ వెజ్. ఓ మై గాడ్. మనీ సంపాదించడానికి మీరు ఏమైనా విచిత్రమైన పనులు చేశారా? మనీ నో అంటే సంపాదించుకోవడం చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే, అంటే- ఇప్పుడు పాకెట్ మనీ కావాలి. నేను ఈజీగా అమ్మ పర్సు డాడీ పర్సు నుంచి దొబ్బేసేవాడిని. చీ ఏముంది శాంతం పాపం. అబ్బా బాబా ఏమా నిజం చెప్పాలంటావా? నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు. దొంగతనం నువ్వు కుంపుడుకాయ దొంగ అంటే ఈవిడ ఎందుకండి? నిజం చెప్పాలంటే దొంగతనం ఇంకా చెప్పాలి. గుమ్మడికాయ, గుమ్మడికాయ కాదు గుమ్మడికాయ. మీరు అల్లట్టుకున్నారా లేదా చెక్ చేసే? ఓకే నువ్వు అందరినీ చెక్ చేస్తూనే ఉంటావు, నువ్వే పడుకొని ఉంటావు. ఫ్రాంక్ నేనైతే అంటే మా నాన్న తక్కువ కానీ అమ్మ పర్స్ కొంచెం పెద్దది, కొంచెం డబ్బులు ఎక్కువ ఉండేది. 10 నోట్లు ఒకటి తీస్తే తెలియదేమో అని 500, 1000 ఎంత తీసేవాడిని. అప్పుడు స్కూల్లోనే తీసేవాడిని. తర్వాత ఒకరోజు దొరికి కొంచెం చాలా పునస్కారం షాలు అని వేసి కొంచెం మర్యాద ఇచ్చారు, అప్పుడు మంచి పునస్కారం మంచిగా ఇచ్చారు. వాళ్ళ మమ్మీ అసలు తగ్గేదలే. సో డ్రీమ్ లో ఎవరితోనైనా సరే ఉండాలి అని అనుకుంటే సెలబ్రిటీస్ కాకుండా పర్సనల్ లైఫ్ లో ఎవరితో ఉంటారు? ఫీమేల్ అయితే ఆబ్వియస్లీ అబ్బాయితో ఉండడం అసహ్యంగా ఉంటది. అందుకని. ఆబ్వియస్లీ నువ్వు ఎందుకు అమ్మాయితో అన్ని అలాగే తీసుకుంటావు? ఎందుకు ఉండలేవా? నువ్వు హ్యాంగ్ అవుట్ చేయవా అబ్బాయిలతో? షీ ఆస్క్డ్ డ్రీమ్ ఓకే దట్ ఈస్ యువర్ క్వశ్చన్.
డ్రీమ్ లో లెటర్ క్లియర్ గా చెప్పాలి. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? అంటే మీరు అన్నారని పాపం తను అన్నారు, నేను అన్నానని మీ అనలేదు. క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ ఏ మీనింగ్ ఇచ్చింది నాకు అది కావాలి. డ్రీమ్ లో పెళ్లి చేసుకుని ఉండాలంటేనా లేదా నార్మల్ గా ఉండాలంటే? ఒక డ్రీమ్ లో అంటే ఇప్పుడు క్రష్ మ్యారేజ్ చేసుకోలేము కదా, చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోరు? అంటే క్రష్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. క్రష్ అంటే ఏంటి? మనసుని దోచిన లేదా క్రష్ చేసిన అమ్మాయిని క్రష్ అంటారా? చేసిన నాకు అంత అమ్మాయిని. తెలియదు. మనకి ఎప్పుడు అందని పర్సన్ ని క్రష్ అంట. ఎవరన్నారండి? మీరు లిఫ్ట్ లో ఉండాలి అనుకుంటే లిఫ్ట్ లోనా? లిఫ్ట్ లో డ్రీమ్ వద్దా వీడికి? అదే dream మార్చేస్తారు క్వశ్చన్ మీరు. అందుకే లిఫ్ట్ లో ఎవరితో అయినా ఉండాలి అనుకుంటే ఎవరితో ఉంటారు? ఓన్లీ మెయిల్. వాళ్ళ నాన్న అనేస్తుంది మళ్ళా. సెలబ్రిటీ అయినా చెప్పొచ్చు, సెలబ్రిటీ అయినా ఓకేనా? హీరోస్ అయినా. ఏం పోయేది? లేదు, Domination ఏంటిది? 1 సెకండ్, మీ సీరియల్ హీరోస్ తో అయినా నేమ్స్ అయినా చెప్పచ్చు. హీరోస్ అంటే ఒక సీరియల్ లో ఎంతమంది ఛీ, heroes? నేను నీతో ఉండను. ఫస్ట్ తోసేస్తా లిఫ్ట్ నుంచి బయట. నేను ఏమో నేను లిఫ్ట్ కే రాను అసలు, నువ్వు ఉన్నావంటే. అవసరం లేదు ఎక్కువ మెట్లు. నేను బిల్డింగ్ కే రాను. ఇదే అయిపోతే ఎపిసోడ్ మొత్తం మాట్లాడు. మా నాన్న అంటే ఇప్పుడు ఛే. చీనా మీ నాన్న. ఏయ్, కాదు. అవ్వా. నన్ను ఇరికిస్తున్నావు నువ్వు. అంకల్ ఎవరు చెప్పను? కష్టపడి పెంచితే లిఫ్ట్ లో ఒక 2 hours 3 hours స్పెండ్ చేయాలి అంటే వీడు Stuck ఆల్రెడీ థింకింగ్ లో స్పెండ్ చేస్తాం 2 hours. లిఫ్ట్ వచ్చేసరికి ఇంక 4 నాకు ఎపిసోడ్. ఒకటి కాదు 2-3 నేమ్స్ ఇలా తిరుగుతూ ఉన్నాయి. అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సార్ అని ఇలా మైండ్ కి వస్తున్నాయి. వాళ్ళు ఇందులో ఒకే ఎవరిని ఫ్యామిలీ అంతా చెప్పాలి? మెగాస్టార్ ఫ్యామిలీ లో ఈ ఇంటి లోపల ఉన్న లేదు, నేను అల్లు list లో అర్జున్ సార్ అయిపోయింది. సెలెక్ట్ చేసుకుంటా. అల్లు అర్జున్ గారితో మమ్మల్ని అలాగే అడగొచ్చుగా. 2 hours. ఇంత డామినేషన్ అండి. మీరు రొమాంటిక్ డేట్ కి వెళ్ళాలి అంటే ఎవరితో వెళ్తారు? సెలబ్రిటీ అయినా అవ్వచ్చా? ఓకే, ఇద్దరు ఉన్నారు, ఒకరే చెప్పాలి, ఇద్దరు చెప్పాలి. సో వన్ డే ఒకరితో ఇంకోటి. ఓకే, అనుష్క శెట్టి, సమంత. డన్. మీ ఫోన్ ఓపెన్ చేసి 5th కాల్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కాల్ చేసి ఇప్పుడే వస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసేయాలి. అర్జున్, ఐ డోంట్ థింక్ సో హి లిఫ్ట్ ద కాల్. మీరు ఏమంటారో అది పెట్టి మిస్ యూరా ఇప్పుడే వస్తున్నా అని చెప్పి పెట్టారు. ఏంటిది మిస్ యూరానా? అర్జున్ ఎక్కడ? ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో ఉన్నా. షూట్ లో ఉన్నావా? ఇన్స్టిట్యూట్ ప్రాక్టీస్. అచ్చా, డాన్స్ ఇన్స్టిట్యూట్ లోనా? సరే సరే, ఇప్పుడే వస్తున్నా. Yes, ఐ లవ్ యు, written మిస్ call యు ఏమీ వస్తుంది. చెప్పలేదు. వాళ్ళు అక్కడికే ఆపేసి చెప్పలు కొడుతున్నారు అంత డైలాగ్. అట్లా కాదు, నేను అసలు ఏం చెప్పానంటే ఎక్కడున్నావని అడగకూడదు అసలు. ఆహా, ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. దట్ ఈస్ స్టిల్ మోర్ గుడ్. ఏ పాపం ఆ టెన్షన్ అయిపోతాడు. మరి టాస్క్ అదే. నేను అవ్వాలి కదా, ఆయన ఎందుకు అవుతాడు? కెమెరా ముందు అవతల వాళ్ళని టెన్షన్ పెట్టాలి, అదే మరి. ఓ, ఇది మరీ సాటిస్ఫై అయిపోయింది. Yes. కవ్య గారు, మీరు నేను ఎవరికి చేయాలి? నాకు ఎవరి నేను- ఫ్రెండ్స్ నాన్నగారికి కాల్ చేసి నాన్నగారు ఐ మిస్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేసేయాలి. ఇవన్నీ టెలికాస్ట్ ఎడిట్ చేయకండి, ఇవన్నీ వాళ్ళ నాన్నకి నేను లింక్ పంపిస్తా. ఎత్తుకు. హలో అప్పా, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ. అంటే ఏందమ్మా ఏమైంది అంటున్నా.